అందరికీ నమస్తే. ఆరోగ్యానికి శాసనాలు, సుఖజీవన సోపానాలు 6th పార్ట్ బై డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు. వక్రాసనం గురించి ఏం చెప్పారో చూద్దాం. వెన్నెముకను వంకరగా పక్కకు తిప్పడం వలన దీనికి వక్రాసనం అనే పేరు వచ్చింది. వెన్నెముకను వంకరగా పక్కకు దింపవడం వలన దీనికి వక్రాసనం అనే పేరు వచ్చింది. చేయి విధానం: వక్రాసనమును రెండు పక్కల చేయాలి. ఒకసారి కుడి పక్కకు పూర్తిగా తిప్పితే మరోసారి ఎడమ పక్కకు తిప్పాలి. ముందుగా ఎడమ పక్కకు తిరిగే విధానాన్ని చేద్దాం. ఎడమ పక్కకు దుప్పటికి మధ్య భాగాన రెండు కాళ్ళను లైన్గా చాపి రెండు చేతులను వెనక భాగాన నేలకు ఆనించి కూర్చోవాలి. దుప్పటికి మధ్య భాగాన రెండు కాళ్ళను లైన్గా చాపి రెండు చేతులను వెనక భాగాన నేలకు ఆనించి కూర్చోవాలి. ఇప్పుడు కుడి కాలుని అలా నిటారుగా చాపి ఉంచి ఎడమ కాలుని పైకి మడచి కుడి కాలి మోకాలి వద్దకు ఎడమ పాదాన్ని జరుపుతారు. అది పొడవుతున్నది. ఇప్పుడు కుడి చేతిని ఎడమ కాలి పై భాగాన నిటారుగా చాపి ఉంచుతారు. ఎడమ కాలును అటు ఇటు జరగకుండా నిటారుగా బిగపట్టాలి. కోటి కర్రలాగా ఈ కాలు వాలకుండా ఉండాలి. చాపిన కుడి చేతితో ఎడమ కాలుని నెట్టుకుంటూ మెడను పూర్తిగా ఎడమ వైపు తిప్పుతారు. ఇలా తిప్పినప్పుడు కుడి భుజము ఎడమ భుజము ఒక లైన్లోకి రావాలి. ఇలా తిప్పేటప్పుడు పక్కటెముకలు పటపటమని కొంతమందికి మోగుతాయి. కళ్ళను పూర్తిగా మూసుకోవాలి. ఆసన స్థితి: ఈ ఆసనంలో నడుమును త్రిప్పగలిగినంత వరకు పూర్తిగా ఎడమ పక్కకు మెది తిప్పి అప్పుడు ప్రశాంతమైన మనస్సును నడుము భాగంలో నొప్పి వచ్చే దగ్గర లగ్నం చేస్తారు. అలా ఉండగలిగినంతసేపు చేతులు కాలు ఏమాత్రం కదలకుండా ధ్యాన స్థితిలో అలానే ఉంటారు. ఎంతసేపు ఉండగలిగితే అంత లాభం. నడుము భాగం పొట్ట పక్కల భాగాల్లో నొప్పి ఎక్కువ ఇంకా ఉండలేనప్పుడు ఆసనాన్ని తీయాలి. ఈ ఆసనంలో ఉన్నంతసేపు పొట్ట మేలి తిప్పడం వలన శ్వాసక్రియ ఊపిరితిత్తుల చివరి భాగం వరకు వెళ్ళదు. పై భాగాల్లోనే ఛాతి భాగంలో శ్వాస నడుస్తూ ఉంటుంది. అందువల్ల ఈ ఆసనంలో ఉన్నప్పుడు కొద్దిగా ఆయాసం అనిపించవచ్చు. పొట్ట ఎక్కువ ఉన్నవారికి ఎక్కువగా ఉంటుంది. ఉండగలిగిన వరకు ఎవరైనా ఉంటే సరిపోతుంది. శక్తికి మించి ఉండాలని ప్రయత్నించవద్దు. విశ్రాంత స్థితి: ఆసనాన్ని తీసేటప్పుడు కళ్ళు మూసుకొని ఉంచి మెడను ముందుగా లైన్గా తిప్పి కుడి చేతిని మెల్లగా తీసి వీపు వెనక భాగాన్ని ఆనించి మెడను వెనక్కి వాలవేసి ఫ్రీగా సుఖాసనంలో కూర్చుంటారు. ఇప్పుడు శ్వాసక్రియ దీర్ఘంగా చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనసును శ్వాసలపై పెట్టి ఏ ఆలోచన రాకుండా చేసుకోవాలి. ఆసనం తీసిన వెంటనే పొట్ట భాగానికి నడుము పక్కల భాగానికి జుమ్ అని రక్తం వెళ్ళినట్లు తెలుస్తుంది. ఏ భాగంలో నొప్పి ఆసనంలో ఉండగా వచ్చిందో ఆ భాగాలకు ఇప్పుడు ఎక్కువ రక్తం వెళుతూ ఉంటుంది. అలా ఆ భాగాలకు రక్త ప్రసరణ జరిగి ఆసనంలో ఎక్కువ ఫలితం రావాలంటే సుమారు 1-2 నిమిషాల పాటు ఈ విశ్రాంతి ఆసనంలో అలా ప్రశాంతంగా ఉండాలి. పూర్తిగా శ్వాసక్రియ సహజ స్థితికి వచ్చాక కుడి ప్రక్కకు తిరిగే వక్రాసనాన్ని చేయాలి. ఇప్పుడు అది ప్రారంభిద్దాం. కుడి పక్కకు ఇప్పుడు ఎడమ కాలుని నిటారుగా వాలకుండా లైన్గా చాపి కుడి కాలును పైకి మడచి ఎడమ మోకాలి వద్దకు కుడి పాదాన్ని జరుపుతారు. ఇప్పుడు
ఎడమ చేతిని కుడి మోకాలి పైభాగాన నిటారుగా చాపి ఉంచుతారు. కుడి కాలును అటు ఇటు జరగకుండా నిటారుగా బిగించి ఉంచవలను. చాపిన ఎడమ చేతితో కుడి కాలుని నెట్టుకుంటూ నడుమును మెడను పూర్తిగా కుడి పక్కకు తిప్పుతారు. కళ్ళను పూర్తిగా మూసుకొని పైన ఎడమ పక్కకు చేసిన విధముగానే మనస్సు పెట్టి అలా ఆసనంలో స్థిరంగా ఉండాలి. ఆసనాన్ని తీసిన తర్వాత మరలా పై సుఖాసనంలో కూర్చొని విశ్రాంతి తీసుకున్నట్లు 1-2 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటారు. పూర్ణస్థితి. ఈ ఆసనం బాగా అలవాటు అయిన దగ్గర నుండి మోకాళ్ళ దగ్గర నుంచోబెట్టి పాదాన్ని పిర్రకు ఆనేటట్లు కూడా బాగా దగ్గరగా జరుపుకోవచ్చు. కాలును అంత దగ్గరకు జరపడం వలన పొట్ట కండరాలు, నడుము కండరాలు మరింతగా నొక్కుకోవడం జరుగుతుంది. దానివల్ల శ్వాసక్రియ ఇంకా తగ్గుతుంది. ఎక్కువ సమయం ఉండాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. అలవాటు మీద మెల్లగా అలా కాలువను పైకి కొద్దిగా జరుపుకుంటూ వెళ్ళవచ్చు. కొత్తగా నేర్చుకునేవారు ముందులాగానే చేయాలి. ఇదన్నమాట. మెల్లిగా జరుపుకుంటూ వెళ్ళాలి. మరొక పద్ధతి ఉంది. ఈ పద్ధతి బాగా లావుగా, తొడలు లావు, పొట్ట ఎత్తుగా, జబ్బలు గుండ్రంగా ఉన్నవారికి చెప్పబడుతున్నది. సన్నగా ఉన్నవారికి పూర్తిగా నడుమును తిప్పితే ఎంత ఫలితం వస్తుందో లావు వారికి అందులో కొంత తిప్పినా ఫలితం మాత్రం అంతే వస్తుంది. వీరికి అలా కొద్దిగా తిరిగేసరికి పొట్ట కండరాలు, నడుము కండరాలు పూర్తిగా సంకోచించడానికి గురి అవుతాయి. వీరికి ఫలితం చాలా మెరుగ్గా ఉంటుంది. నిరుత్సాహపడకుండా ధైర్యంగా చేయండి. ఎడమ కాలును లైన్గా నిటారుగా చాపాలి. చాపిన కాలు వాలిపోకుండా ఉంటే నడుము బాగా బిగుస్తుంది. కుడి కాలును పైకి మడచి ఎడమ కాలి మోకాలి వద్దకి బదులుగా పిక్క వద్దకు పాదాన్ని జరిపి ఉంచుతారు. లావుగా ఉన్నవారికి ఆయాసం రాకుండా ఉండడానికి కాలు దూరం నుంచే పెడితే సరిపోతుంది. తర్వాత ఎడమ చేయి కుత్తి భాగాన్ని కుడి మోకాలుపై వేసి చేతితో పాదాన్ని నెట్టుకుంటూ మెడను, నడుమును పక్కకు ఎంతవరకు తిప్పగలిగితే అంతవరకు తిప్పండి. 2 భుజాలు వీరికి లైన్గా రావు, అయినా నష్టం లేదు. ఈ ఫోటోలో చూపించినట్లు అయినా చెయ్యి కాల్ని పెట్టుకోవచ్చు. లేదా వారికి ఎక్కడ పడితే అనుకూలమో అక్కడే పెట్టి ఈ ఆసనాన్ని వేసే ప్రయత్నం చేయండి. అలా ఉండగలిగినంతసేపు ఉండే ప్రయత్నం చేయండి. లావు ఉన్న వారికి నడుము, పొట్ట భాగాలు పిండినట్లు అయ్యి ఆసనంలో ఉన్నంతసేపు పటపటలాడినట్లు ఉంటుంది. కొందరికి ఈ ఆసనంలో అలుపు వచ్చి త్వరగా తీసివేస్తారు. గాలికి ఇబ్బంది కానంత వరకు అలానే ఉండండి. తర్వాత మెల్లగా తీసి సుఖాసనంలో విశ్రాంతి కాస్త ఎక్కువ సమయం కావాలంటే తీసుకోవచ్చు. తప్పు స్థితి. వక్రాసనంలో చాలామంది తప్పులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆసనంలో తప్పులు చేయడం వలన వెన్నుపూస పూర్తిగా పక్కకు తిరగదు. పొట్ట కండరాలు, నడుము కండరాల వద్ద బిగింపు రాదు. ఆసనంలో ఎంతసేపు కూర్చున్నా టైట్గా లేకపోయినా, పక్క భాగాల్లో నొప్పి రాకపోయినా, కొద్దిగా గాలి అవసరం పెరగకపోయినా ఆసనంలో తప్పు చేసినట్లు లెక్క. ఫోటోలో వేసిన ఆసనం చూస్తే ఎడమ కాలు పక్కకు కొద్దిగా జరిగింది. ఇక్కడ ఎడమ చేతితో కుడి కాలును సరిగా నెట్టందువల్ల నడుము కుడి పక్కకు సగభాగమే తిరిగింది. భుజాలు లైన్గా రావాల్సిన అడ్డంగా ఉన్నాయి. నడుము సరిగా తిప్పనందువలన కుడి చెయ్యి కూడా ఎడమకాలు లైన్లో ఉండవలసింది కుడి పక్కనే ఉంది. ఇలా చేస్తే ఆసనంలో సుఖంగా ఉంటుంది. చూసేవారికి అన్నీ కరెక్ట్గానే పెట్టినట్టు ఉంటుంది. చేస్తే మనకు కూడా తప్పు కనబడదు. ఎంతోసేపు ఆసనంలో కూర్చున్నా ఇబ్బంది ఉండదు. ఆసనంలో నడుము, వెన్నుపూసలు, పొట్ట కండరాలు బాగా తిరిగితే శ్వాసక్రియ వేగంగా నడుస్తుంది. ప్రతి ఒక్కరూ బాగా గమనించుకొని ఆసనం వేస్తే ఇలాంటి తప్పులు రావు. ఇలా తప్పు చేయకూడదు. 2. ఈ ఆసనంలో ఎడమకాలు పూర్తిగా వాలిపోవడం మీకు కనిపిస్తుంది. మిగతాది అంతా బాగానే తిప్పినట్లు అనిపిస్తున్నది. ఇక్కడ ఎక్కడా తప్పు లేనట్లు అనిపిస్తుంది కదా. ఈ ఆసనంలో ముఖ్యంగా చేసే తప్పు ఏమిటంటే శరీరం అంతా ఎడమ పిర్ర పైకి వాలిపోయి కుడి పిర్ర గాలిలోనికి లేచింది. ఇలా ఒక పక్కకు వాలిపోతే నడుము, పొట్ట భాగాలు బిగియవు. రక్త ప్రసరణ కొన్ని భాగాల్లో ఆగవలసిన చోట ఆగవు. దాంతో అసలు ఫలితం రాదు. కాబట్టి నడుమును పక్కకు తిప్పేటప్పుడు లైన్గా నిటారుగా నిల్చొని తిప్పడం చేస్తే ఇలా జరగదు. ప్రతి ఒక్కరూ ఆసనాన్ని చేసేటప్పుడు మనసును దగ్గర పెట్టుకొని ఆలోచనతో మెల్లగా చేసుకుంటూ వెళ్తే తప్పులు వచ్చే అవకాశం ఉండదు. ఇలా
మరి ఈ వక్రాసనం వల్ల లాభాలేంటి? ఆడవారికి నడుముకి ఇరువైపులా వచ్చే తొనల లాంటి వేలాడే ముడతలను, వాటిలో ఉన్న కొవ్వును కరిగించడానికి ఈ ఆసనం బాగా పనికొస్తుంది. మంచి బెస్ట్ ఆసనం ఆడవాళ్ళకి. తర్వాత నడుము భాగాన్ని బాగా తిప్పి అలా బిగించి ఉండడం వలన ఈ ఆసనం వేసినప్పుడు మీకు ఏ భాగంలో నొప్పి ఎక్కువగా వచ్చిందో ఆ భాగంలో కొవ్వు కరిగి నడుము సన్నగా అయ్యేటట్టు చేస్తుంది. అందరికీ ఎక్కువ కండ కొవ్వు పేరుకునేది ఈ భాగంలోనే. ప్రత్యేకించి ఈ ఆసనం వల్ల వచ్చే లాభం అదే. 3. వెన్నుపూసలకు కండరాలకు మధ్య ఉండే కదలికలు ఈ ఆసనంలో మనం ప్రక్కలకు త్రిప్పి ఉన్నప్పుడు మంచిగా వస్తాయి. దాంతో మనకు ఎలాంటి పనులలో నడుమును ముందుకు వంచిన, పక్కలకు తిప్పిన నడుము పట్టడం, కండరాలు పట్టడం అనేది ఉండదు. 4. వెన్నుపూసకు ఇరువైపులా ఉండే కండరాలకు బాగా రక్త ప్రసరణ జరుగుతుంది. మెడ దగ్గర నుండి ముడ్డి పూసల దగ్గర వరకు ప్రతి పూస వక్రాసనంలో పక్కకు బాగా తిప్పబడతాయి. దానితో పూసలు, డిస్కులు అన్నీ బలంగా తయారవుతాయి. 5. ఏ కొవ్వు నడుముకు ఇరువైపులా లేని వారికి ఈ ఆసనం వలన నడుము బాగా బిగుస్తుంది. ఏ కొవ్వు నడుముకి ఇరువైపులా లేని వాళ్ళకి ఈ ఆసనం వలన నడుము బాగా బిగుస్తుంది. 6. మెడను బాగా రెండు పక్కలకు తిప్పడం వలన మెడపూసలో బిగువు సడలి మెడ ఫ్రీగా తిరగడానికి, మెడ పట్టకుండా ఉండడానికి సహకరిస్తుంది. ఇక గమనిక. 1. కొత్తలో నేర్చుకున్నప్పుడు ఈ ఆసనాన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచి 5-6 రోజులు అలవాటైన దగ్గర నుండి ఉండగలిగినంతసేపు ఉండవచ్చు. 2. కొన్ని నెలల పాటు ఈ ఆసనాన్ని చేయగా ఆ తర్వాత ఈ ఆసనంలో ఎంతసేపు ఉన్నా ఇబ్బంది కానీ నొప్పి కానీ లేకపోతే ఈ ఆసనాన్ని చేయడం పూర్తిగా మాని దాని స్థానంలో అర్ధమర్చేంద్రియాసనం ఒకటి వేస్తేనే సరిపోతుంది. ఈ శరీరం ఆసనాలు చేయడానికి బాగా సహకరించేవారు ముందు నుండి వక్రాసనాన్ని మానివేసినా పర్వాలేదు. దీనివల్ల వచ్చే లాభం అంతా అర్ధమర్చేంద్రియాసనంలో కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ వక్రాసనం. థ్యాంక్ యూ.